తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థుల కొరకు మనము సూర్యాపేటలో మనము రెసిడెన్షియల్ క్యాంపస్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. 19th ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. సో ఆ క్యాంపస్ ప్రత్యేకత ఏంటి అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 400 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ఉంటుంది, మీకు 2 వాలీబాల్ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత మీకు షార్ట్ పుట్కు సంబంధించినటువంటి ట్రాక్లు ఉంటాయి, గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ చాలా విశాలమైన క్యాంపస్. హాయ్ అండి, నమస్తే అందరికీ. సో తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థుల కొరకు మనము సూర్యాపేటలో మనము రెసిడెన్షియల్ క్యాంపస్ తెలుసు అందరికీ. సూర్యాపేట రెసిడెన్షియల్ క్యాంపస్ ఏదైతుందో దాంట్లో మీకు ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. 19th ఆగస్ట్ రోజు స్టార్ట్ అవుతుంది. సో మనము ఇంతకుముందు 14th అని చెప్పాము, బట్ 19th రోజు స్టార్ట్ అవుతుంది. సో 19th కన్నా ముందు మీరు 18th నుంచి క్యాంపస్కి వెళ్ళొచ్చు. సో 19th నుంచి మీకు షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ అక్కడ ఏముంటుంది ఈ క్యాంపస్లో, మరి ఏంటి, ఎలా ఉంటుంది షెడ్యూల్ అనే దాని మీద కూడా జనరల్గా స్టూడెంట్స్కి కొంత డౌట్ ఉంటుంది. సో ఆ క్యాంపస్ ప్రత్యేకత ఏంటి అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 400 మీటర్స్ ట్రాక్ ఉంటుంది, 400 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ఉంటుంది. మీకు 2 వాలీబాల్ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, లాంగ్ జంప్ ట్రాక్లు ఉంటాయి, తర్వాత మీకు షార్ట్ పుట్కు సంబంధించినటువంటి ట్రాక్లు ఉంటాయి. సో చాలా ఎక్కువ ఏరియాలో మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ చాలా విశాలమైన క్యాంపస్. సో ఈ క్యాంపస్లో మీకు ఫిజికల్ ట్రైనరు ఆధ్వర్యంలో మార్నింగ్ కంపల్సరీ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 100% 1600 మీటర్లను టార్గెట్ తోటే మీకు రన్నింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓన్లీ బాయ్స్ క్యాంపస్ ఇది. సో ఇక్కడ మాత్రం మీరు మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈవినింగ్ మాత్రం మీరు షార్ట్ పుట్కు సంబంధించి లాంగ్ జంప్కి సంబంధించి ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బాయ్స్కి 4 మీటర్స్ ఉంది లాంగ్ జంప్. సో అది ఎంత టఫ్ అనేది బాయ్స్కి అందరికీ లాస్ట్ టైం లాంగ్ జంప్ పోయిన వాళ్ళందరికీ తెలుసు. సో కాబట్టి అక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది, రన్నింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కోచ్ ఆధ్వర్యంలో, ఈవినింగ్ లాంగ్ జంప్ షార్ట్ పుట్కు సంబంధించినటువంటిది ఒక 1 hour పాటు ఉంటుంది. ఇక మిగతా మొత్తం కూడా స్టడీ అవర్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉండవు అక్కడ. ఎవరైతే సిలబస్ మీద అవగాహన ఉన్నదో, ఇప్పుడు క్లాసెస్ వినాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే హైదరాబాద్లో మన కోచింగ్ సెంటర్కి వచ్చి కోచింగ్ తీసుకొని క్లాసెస్ వినొచ్చు. కానీ సూర్యాపేటలో ఏంటంటే కోచింగ్ అవసరం లేకుండా సిలబస్ మీద అవగాహన ఉండి ఒక పర్టికులర్ షెడ్యూల్ ఇస్తే, మేము ఒక పర్టికులర్ షెడ్యూల్ ఇస్తాం. అంటే మండే రోజు ఏం చదవాలి, ట్యూస్డే రోజు ఏం చదవాలి, వెనస్డే రోజు ఏం చదవాలి, మళ్ళీ చదివిన దాని మీద ఎగ్జామ్ ఎలా, మళ్ళీ థర్స్డే రోజు ఏం చదవాలి, ఫ్రైడే రోజు ఏం చదవాలి, థర్స్డే రోజు ఏం చదవాలి, ఆ చదివిన దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఇట్లా మీకు ఎవ్రీ సండే మళ్ళీ ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ అవుతుందో అక్కడ కూడా అదే ఎగ్జామ్ అయ్యే విధంగా, తర్వాత మీకు సండే ఎగ్జామ్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి, స్టేట్ వైడ్గా ఇంటెన్సివ్ టెస్ట్ సిరీస్ యాజ్ యూజువల్గా ఉంటుంది, సండే టెస్ట్ ఉంటుంది, మళ్ళీ స్పెషల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా మీ సిలబస్ అనేది ప్రాపర్గా తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తూ గ్రౌండ్ ఉంటుంది. బట్ దానికి మేము ఎలా ఛార్జ్ చేస్తున్నామంటే, సో ప్రతి నెల హాస్టల్ ఫీజు తీసుకుంటున్నాం 7000 రూపీస్. హాస్టల్ ఫీజులోనే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో మీరు ఎన్ని మంత్స్ అయినా ఉండొచ్చు. బట్ ఒక రివిజన్ కావాలంటే మాత్రం మీరు 4 months మినిమం ప్రిలిమ్స్ వరకు ఉండాలి. తర్వాత ఈవెంట్ అప్పుడు, మెయిన్స్ అప్పుడు 3 రకాలుగా ఉంటుంది. మీరు ప్రిలిమ్స్ వరకు ఉన్నట్లయితే ఒక రివిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటా. ప్రిలిమ్స్ తర్వాత కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మేము మంత్లీ దానికి ఎలా ఛార్జ్ చేస్తున్నామంటే 7000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అంటే అందులోనే హాస్టల్ ఫీజు, ఎగ్జామ్స్ అన్నీ కలిపేసి సో ప్రతిదీ కూడా 7000 రూపీస్ పర్ మంత్ లాగా ఛార్జ్ చేస్తున్నాం. స్పెషల్ కోచింగ్ ఫీజు అంటూ ఏమీ ఉండదు. బట్ జనరల్గా ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఒక 5500 వరకు హాస్టల్ ఫీజు అవుతుంది. సో ఎక్స్ట్రా ఒక మంత్లీ ఒక 10 మీకు స్టడీ హాల్కి ఒక 1000 రూపీస్ అవుతుంది. జనరల్గా 5000 ప్లస్ 10,000 రూపీస్ 6000 వరకు హైదరాబాద్లో కామన్గా స్టడీ హాల్కి 1000 రూపాయలు, తర్వాత హాస్టల్ ఫీజు ఒక 5000 6000 అవుతుంది. ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా తోటి మీకు గ్రౌండ్ ఉంటుంది, స్టడీ హాల్ ఉంటుంది, స్పెషల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు అన్ని విధాలు కూడా మీకు కంఫర్ట్ ఏరియా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ ప్రిపరేషన్ అనేది కొనసాగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ప్రపంచానికి దూరంగా ఉన్నట్టుగా చాలా స్టడీ అనేది చాలా కంఫర్ట్ జోన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మీకు
ఇక్కడ ఉన్న నెంబర్ను మాత్రమే కాంటాక్ట్ చేయాలి. మీరు మెయిన్ ఆఫీస్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొద్దు. ఈ నెంబర్ను మీకు రెస్పాండ్ అవుతారు. ఈ నెంబర్కు ఈ బ్యాచ్ గురించి ఈ నెంబర్ మీదనే మీకు కరెక్ట్ క్లారిటీ ఇస్తారు. సో ఇది మన ఆత్మకూరు, సూర్యాపేట దగ్గర ఆత్మకూరు మండల ఆఫీస్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ వెనకాల ఉంటుంది లొకేషను. సో బిసైడ్ పోలీస్ స్టేషన్, ఆత్మకూరు మండలం పోలీస్ స్టేషన్ వెనకాల ఉంటుంది. సో ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మీకు 19th ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. హాస్టల్ ఫీజు ఎవ్రీ మంత్ లాగా ఉంటుంది. ఎవ్రీ మంత్ పే చేయాలి. మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే 1 మంత్ ఉన్నా ఉండొచ్చు, 2 months ఉన్నా ఉండొచ్చు, 4 months అయినా ఉండొచ్చు, ఈ నోటిఫికేషన్ మొత్తం అయినా ఉండొచ్చు. సో అది మీ ఇంట్రెస్ట్. బట్ ఎంత కాలం ఉంటే అన్ని రివిజన్లు అవుతుంటాయి. మినిమం మాత్రం ఫస్ట్ మాత్రం ఒక 4 months అని ఉంటేనే ఒక రివిజన్ అవుతుంది. ఓకే, రైట్ అండి. ఏ మంత్ ఫీజు ఆ మంతే పే చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇది మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.